అలాగే మనము ధ్యాన జీవితంలోకి వచ్చి ఇంకా దుఃఖపడుతున్నామంటే కర్మలు అనేవి ఉండొచ్చు, లేదా వర్తమాన కర్మలు ఇంకా మారకపోవచ్చు. చాలా రకాలు ఉంటాయి దుఃఖానికి కారణం. అందుకే ఎప్పుడు నేను విచారణ 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 అంటాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, ఆలోచన ద్వారా కూడా మన దగ్గర నుంచి తప్పు జరగకూడదు. అది జరిగితే ధార్మికమైన జీవితం జీవిస్తున్నట్టు కాదు. తప్పుడు జీవితం ఎప్పుడూ కూడా దుఃఖానికి నాంది అవుతుంది. నువ్వు తప్పు చేస్తే నీ దుఃఖాన్ని అనే దానికి పునాది నువ్వే తప్పుకున్నట్టు. అందుకే ధార్మికమైన జీవితంలో దుఃఖం ఎప్పుడూ ఉండదు. ధార్మికమైన జీవితం జీవించే వాడికి ధ్యానం చాలా చక్కగా కుదిరిపోతుంది. ఎందుకంటే వాడి జీవిత విధానం కరెక్టు, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. మానవుడు ఎలా బతకాలో అలా బతుకుతున్నాడు, ఎలా తినాలో అలా తింటున్నాడు. అది ధార్మికమైన జీవితం. ఆ ధర్మాన్ని నేర్చుకున్నవాడు ఎప్పుడైతే సత్యం మీద ఆసక్తి ఉంటుందో, అంటే ఆత్మ మీద ఆసక్తి ఉందో, అలాంటి ప్రతి ఒక్కడు ధార్మిక జీవితం జీవిస్తాడు. అదే బుద్ధుడు చెప్పాడు, అదే పత్రి గారు చెప్పారు. అందుకే మహాత్ములు చెప్పారు, ధర్మాన్ని నువ్వు రక్షించగలిగితే ఆ ధర్మమే దైవమై నిన్ను రక్షిస్తుంది అని. నువ్వు దైవం యొక్క కృప కావాలి అంటే ఈ భూమి మీద ధార్మికమైన జీవితం జీవించగలగాలి, ధర్మంగా జీవించగలగాలి. ఆ ధర్మవంతమైన జీవితమే నువ్వు ధ్యానంలో పురోగమనం పొందగలుగుతావు. మేము ఎన్నాళ్ళు చేసినా ఏ లాభం లేదు అంటే నువ్వు ఒక్కడికి ఉపయోగపడకపోతే నీకు దైవం ఎలా ఉపయోగపడుతుంది? అందుకే ధర్మం విశిష్టత బుద్ధుడు అంత గొప్పగా చెప్పాడు, ధర్మం శరణం గచ్చామి అని. నీకు ధర్మం తప్పించి నువ్వు ఎవరిని మరి వాళ్ళని శరణ వేడినా నీ దుఃఖం పోదు. ధర్మాన్ని శరణవేడు, ధర్మంలో జీవించు, ధర్మంగా ఉండు. ధర్మవంతమైన జీవితమే దుఃఖరాహిత్య స్థితి అని మహాత్ములు కనుగొని, మరి ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాడికి నిత్యం దుఃఖం ఉంటే సాధన కుదరదు అని మనందరికీ బోధించిందేంటి? ఫస్ట్ ధర్మం శాశ్వత దుఃఖ నివారణకి కారణం. అంటే ఇదే కర్మ సిద్ధాంతంలో మనం వేరే చెప్పుకుంటున్నాం. నువ్వు అపకారం చేస్తే అపకారం పొందుతావు, ఉపకారం చేస్తే ఉపకారం పొందుతావు.